ఎక్కడెక్కడో ఊరికి పోతున్నామంటే నడకత్తమ్మ నా సోపతి అంటే పోయినా పోతే మంచిగానే ఉన్నారు సార్. ఆయన నిన్న ఏమన్నాడంట, నా బెడ్రూమ్లో రాలే, వారం రోజులున్నా బెడ్రూమ్లో రాలేదు, నాతో సంసారం చేయలేదు అన్నాడు. లేదు సార్, బెడ్రూమ్లో పోయింది, సంసారం చేసింది సార్. ఆ ఇంగ్లీష్లో ఎట్లా ఉంటే ఫోన్లో అట్లా చెయ్యి అన్నాడు, రోజు ఒక రకం చేయమని అన్నాడంట. అయితే ఈమె భయపడి అట్లా చేసుకున్నట్టుంది. నా కోడలు అసలు ఉంటుంది అది మాకు చెప్పలేదు. నాకు చెప్పు మమ్మీ అంటే నువ్వు చెప్పకు నాకు దండం, నువ్వు నాకు చెప్పకంటే నేను ఏమనలేదు సారు. ఈ పిల్ల ఇట్లా చేసుకుంటుందని నేను అనుకోలేదు. నా బంగారము బత్యమంత బంగారము, ఇంత బంగారం రాదు సార్. నా తల్లి ఉన్నది బంగారం, అసుంటి తల్లి చెప్పుకున్నది నాతోంటే చెప్పింది. ఇట్లా నేను మేనత్త, ఆయన చెల్లెలు, నేను మేనత్త. చెప్పలే నేను. ఇక ఏమంటే ఏ మంచిగానే సంసారం అవుతుంది కదా, ఇంకెందుకు ఇది అవుతుందని, ఇంకా సెట్ అవుతుంది కదా, కొత్తగా ఇంకా నెల రోజులు కాలేదని మేము మారుతాడేమో మార్పించుకుందాం అని అనుకున్నాం. కానీ రోజు తాగుతాడు సార్. ఆయన రోజు డ్రింక్ చేస్తాడు. ఆయన జల్సా ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకరోజు ఏం చేశాను సార్, బీచ్కి పోదామని అన్నాడు సార్. నేనన్నా బీచ్కి నేను పంపియ్య నా పిల్లకి అని అన్నా నేను సార్. అంటే లేచినమ్మా ఉట్టిగా అంటే బీచ్లో అట్లా ఉండదు కదా, నిక్కర్లతో ఉంటారు బీచ్లో. నేను పంపియలే సార్. నేను నా పిల్లకు నేను ఇది చేసిన అంటే వాళ్ళ వదినేమన్నది, ఏం కాదు చిన్నమ్మాడ బీచ్లో ఉట్టిగా చూడాలా కూర్చొని అంటే, అట్లా కాదు, నాకు ఎట్లా బీచ్ అంటే నాకు తెలుసు, ఎట్లా ఉంటారో నాకు తెలుసు, నువ్వు వద్దు నా పిల్లకు నేను దోలే అని పంపించలే సార్. నా పిల్లకు బొంద మీద పెట్టుకున్నాడు సార్. శుక్రవారం పోయింది సార్, నాకు ఆదివారం రమ్మని అన్నది సార్.